హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ వరల్డ్. సో ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ మైల్ స్టోన్ అనమాట. 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను. సో ఇదంతా మీ సపోర్ట్ వల్లే, దానికి వెరీ థ్యాంక్ యూ. అండ్ ఇది వచ్చేసి 1K సబ్స్క్రైబర్ స్పెషల్గా ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. సో ఈ వ్లాగ్లో ఏంటి అంటే నా గురించి సమ్ బేసిక్ డీటెయిల్స్, అలాగే నా ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎలాంటి వీడియోస్ పెట్టాను, ఎలా ఇక్కడి వరకు రీచ్ అయ్యాను, ఎట్లా గ్రో చేసుకున్నాను, సో ఇవన్నీ వచ్చేసి నేను కవర్ చేద్దామని అయితే అనుకున్నాను. సో వ్లాగ్లోకి కనుక ఎంటర్ అవ్వాలంటే దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్వేతాస్ వరల్డ్. అండ్ మీరు కనుక ఇన్స్టాగ్రామ్ చూసినట్లయితే నా ప్రొఫైల్ శ్వేత చిన్ను అని ఉంటుంది. ప్లీజ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో. నేను రీల్స్ చేస్తాను, సో డైలీ కంటెంట్ కూడా మీకు అందులో అప్డేట్స్ అనేవి వస్తాయి. సో ఇంకా వ్లాగ్లోకి ఎంటర్ అవుతే నా గురించి డీటెయిల్స్ వచ్చేసి ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను జాబ్ చేస్తాను. అండ్ అలాగే 3 years బ్యాక్ ఐఎమ్ మ్యారీడ్. నాకు ఒక బాబు ఉన్నాడు, 20 months ఓల్డ్. సో ఇంకా నేను తెలంగాణ, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, నల్గొండ డిస్టిక్ అనమాట. సో ఇంకా వచ్చేసి నా ఛానల్ గురించి స్పెషల్గా చెప్పాలి అని అంటే 2022 ఆల్మోస్ట్ ఎండింగ్లో నేను నా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 2 years బ్యాక్ మోస్ట్లీ. సో ఛానల్ స్టార్ట్ చేశాక ఆఫ్టర్ కొన్ని మంత్స్కి తర్వాత గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ ఎందుకు అని అంటే అటు జాబ్, యూట్యూబ్ అనేది మేనేజ్ అవ్వలేదు. దాని తర్వాత కన్సీవ్ అయ్యి ఇంకా బాబు చిన్నవాడు అవ్వడంతో అసలు టైం సెట్ అయ్యేది కాదు. సో దానివల్ల నేను చాలా గ్యాప్ తీసుకున్నాను. బట్ బాబుకి 1 year అయిపోయాక దెన్ అగైన్ ఐఎమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలాగే షార్ట్ వీడియోస్ అవి ఇవి పెడుతూ కొంచెం వ్లాగ్స్ అలాగా నా ఓన్ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ అలా పెడుతూ మళ్ళీ ఛానల్ని అయితే గ్రో చేసుకున్నాను. అలా చేసుకుంటూ వచ్చేసరికి 1K అయితే రీచ్ అయ్యారు. సో మెయిన్గా మీకైతే సబ్స్క్రైబర్స్ రావాలి అనుకుంటే ఫస్ట్ షార్ట్స్ వీడియోస్తో స్టార్ట్ చేయండి. అంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను ఎలా గ్రో చేసుకున్నాను అని. మెయిన్ లాంగ్ వీడియోస్ పెట్టాలి అని అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి. సో అలాగే వాచ్ టైం అనేది కూడా పెరుగుతుంది. బట్ మీకు సబ్స్క్రైబర్స్ ఉండరు కాబట్టి ఫస్టే మీరు లాంగ్ వీడియోస్ తోటి అయితే స్టార్ట్ చేయొద్దు. సో అది నా సజెషన్ అనమాట. తెలియని వాళ్ళు మీకు హెల్ప్ అవుతుందని ఇన్ఫర్మేషన్ అంతా అయితే మీకు చెప్తున్నాను. ఇంకా నా నుంచి మీరేమైనా కంటెంట్ ఎలాంటివి చేయాలి అని మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పింగ్ చేయండి. సో దట్ నేను ఆ కంటెంట్ పైన వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వచ్చేసి నా ఎడిటింగ్ అదంతా నేను ఇన్షార్ట్ యాప్లోనే చేస్తాను. సో నాకు అది బాగా అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ నుండి నా వ్లాగ్స్ అన్నీ అందులోనే ఎడిట్ చేస్తాను. అది ఈజీ టు యూజ్ అనమాట, ఫ్రీ కూడా, ఓపెన్ సోర్స్ అప్లికేషన్ అనమాట, యూజ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. ఇంకా మీకు ఏమైనా స్పెషల్గా ఎడిటింగ్ గురించి ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలి అని డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో నేను దానిపైన కూడా మీకైతే ఒక వీడియో పెడతాను. 1K సబ్స్క్రైబర్స్ అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్ అనమాట. సో ఫస్ట్ థింగ్ అది రీచ్ అయితే కొంచెం మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఐ క్యాన్ గ్రో మై ఛానల్, ఇలాంటి వ్లాగ్స్ వీడియోస్ చేస్తూ అని ఒక బూస్టప్ లాగా అయితే దొరుకుతుంది. నాకు అలానే అనిపించింది. సో అందుకే నేనైతే ఈ వ్లాగ్తో నా ఛానల్ని అయితే ఇంకా గ్రోత్ చేసుకుందామని అయితే ఇలాగ మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే పెడుతున్నాను. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలన్నా, ఫర్దర్ ఇన్ఫర్మేషన్, కంటెంట్ ఏ రిలేటెడ్ ఏ ఒక్క డౌట్ ఉన్నా కానీ ఒకసారి అయితే నాకైతే కమెంట్ చేయండి. నేనైతే కంపల్సరీ రిప్లై ఇస్తాను. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ వ్యూస్ తోటి షార్ట్స్ అయితే వచ్చాయి నాకు. బట్ ఎవరైనా సరే వ్యూస్ తక్కువ వస్తున్నాయని అయితే ఫస్ట్ డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు ఒక 100 వీడియోస్ పెట్టినా ఏదైనా ఒక్కటి మాత్రం వైరల్ అయ్యే ఛాన్సెస్ కంపల్సరీగా ఉంటాయి. సో నేను అలాగే చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. స్టార్టింగ్లో నా షార్ట్స్కి అసలు వ్యూస్ రావట్లేదు, 100-200 వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, 1-2 years నుంచి ట్రై చేస్తున్నాను. సో ఇవన్నీ పక్కన పెట్టండి. సో యూ కీప్ ట్రయింగ్. సో మీకు వీలైనంత వరకు షార్ట్ వీడియోస్ ఎలాగంటే సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ అనమాట, రొటీన్ కంటెంట్ కాకుండా. సో దట్ మీరు డైలీ అలా ఎంగేజింగ్లో సోషల్ మీడియాలో అప్డేటెడ్గా అన్ని పోస్టులు కనుక పెట్టినట్లయితే కంపల్సరీ మీకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. సో మీరు ఫస్టే డిసప్పాయింట్ అవ్వద్దు. సో ఎగ్జాంపుల్ నేనే. సో 2 years బ్యాక్ నేను
స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. సో ఆల్మోస్ట్ 1.5 ఇయర్ వరకు నేను గ్యాపే ఇచ్చాను. ఒక జస్ట్ రియల్గా చెప్పాలంటే ఒక 4 to 5 months నేను హార్డ్లీగా కష్టపడి యూట్యూబ్లో షార్ట్స్ ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఎడిట్ చేసి పెట్టాను. సో వాటి వల్లే నాకు ఈరోజు 1K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. సో అంతే, కంపల్సరీ మీరైతే పెడుతూ ఉండండి, ఏదో ఒక రోజు సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవుతారు. సో వైరల్ అంటే ట్రెండింగ్లో ఉన్న కంటెంట్ ఏదైనా ఉంటే దానిపైన వీడియోస్ చేయడం కానీ, అలా ఓన్ వాయిస్, కుకింగ్ బ్లాగ్స్, సమ్ ఇలా మీమ్స్, జోక్స్ ఇలాంటివి పెట్టడం వల్ల మీ ఛానల్ అయితే వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే కంపల్సరీ హైగానే ఉంటాయి. సో నాకు తెలిసి ఇవి బేసిక్ ఇన్పుట్స్ అనమాట. వ్లాగ్ స్టార్ట్ చేసి ఇనిషియల్ లెవెల్లో ఉన్న వాళ్ళు, ఛానల్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి తక్కువ సబ్స్క్రైబ్స్తో ఉన్న వాళ్ళకి ఇవి చాలా అన్నమాట ఇన్పుట్స్. సో ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్, లేదా మీకు ఏ కంటెంట్ కావాలి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, సో అలాంటి టాపిక్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పింగ్ చేయండి. సో నేను వాటిపైన బ్లాగ్ చేసి సో మళ్ళీ నేను కలుస్తాను. సో టిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్న వాళ్ళ కోసం నేనైతే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ యూట్యూబ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. సో అవి రెండు అయితే ఫాలో చేసి ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ.